నమస్తే. ఈరోజు మనం ఒక గెస్ట్ దగ్గరకు వచ్చినాం. ఆయన గురించి చెప్పడానికన్నా ముందు కొన్ని ముక్కలు చెప్తాం. దైవం మనిషి రూపేణ అంటారు కదా, అంటే ఈయన మనకి తెలిసినప్పుడు మాత్రం ఈయన ఏంది అని అంటే దేవుడి యొక్క ప్రతినిధిని అని చెప్పేటోడు. మనం అదే చూసినాం. కానీ దాని తర్వాత ఎందుకో రాను ఈయన కోరికలు, ఈయన ఆశలు, ఈయన ఆలోచనలు మారిపోయినాయి. అంటే రాజకీయాలని, ఈ లోకాన్ని, ఈ రాష్ట్రాన్ని ఏదో చేసేయాలి, ఏదో సాధించేయాలని ఈ విధంగా రకరకాలుగా మారినాయి. మరి ఇప్పుడేమో తెలంగాణలో ఎలక్షన్స్ అనగానే తెలంగాణ దద్దరిల్లేటట్టు చేస్తున్నాడు. మరి ఎందుకు అసలు ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు ఇట్లా, అసలు ఏమవుతుంది, ఏం కథ, మొత్తం డీటెయిల్ అన్ని ముచ్చట్లు అడిగి తెలుసుకుందాం. మనం వచ్చింది కేఏ పాల్ గారి దగ్గరికి. మీరెప్పుడు మన దగ్గర ఉన్న నాయకులు, అది రాష్ట్ర నాయకులు కావచ్చు, దేశ నాయకులు కావచ్చు, వీళ్ళందరి గురించి మీరు మాట్లాడతారు, కానీ వాళ్ళు ఎప్పుడు మీ గురించి ఎందుకు మాట్లాడరు? చూసారా 2019లో చంద్రబాబే మీకు పైసలు ఇస్తే ఆయన వ్యతిరేక ఓట్లను చీల్చడానికి మీరు కంటెస్ట్ చేసి, అది కూడా మీరు ఒక్కలే, మళ్ళీ దానికి మీకు వచ్చిన ఓట్లు 454. చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ లేని మనిషి. ఇట్లా మీరు శాపం పెట్టడం వల్లనే వైఎస్ఆర్ చనిపోయారంటారు. అసలు నేను షాక్ అవుతున్నాను ఈ ప్రశ్న. ఆయన అల్లుడిని హైలైట్ చేస్తూ మిమ్మల్ని తొక్కడానికి ఆయన ప్రయత్నించిండ్రని, దానివల్ల మీకు 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 కొంచెం పడలేదన్న ముచ్చట అనిపించింది. ఇది నిజమా? మళ్ళీ అది మాట్లాడినా, యూ విల్ లూజ్ మీ. ఒక ఏజ్లో బొగ్గు దొంగతనం చేసేటోళ్ళట. ఏంటి ఆ క్వశ్చన్? సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? వెరీ గుడ్, థ్యాంక్ యూ. సార్, మీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడం కన్నా ముందు మా ప్రేక్షకుల్ని చాలామందిని అడిగిన ఉంటాం మేము, ఏమని అని అంటే నెక్స్ట్ ఎవరి ఇంటర్వ్యూ చూడాలనుకుంటున్నారు నేను చేస్తే అని. సో మీ పేరు 2 రాష్ట్రాల నుంచి కొన్ని లక్షల మంది పంపినారు, మీ ఇంటర్వ్యూ నేను చెయ్యాలని, వాళ్ళకి చూడాలని ఉందని. సో ఫైనల్లీ మీరు మాకు ఆ పర్మిషన్ ఇచ్చిండ్రు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి ఫర్ కాంటాక్టింగ్ మీ. చూసారా, మీరు ఒక్కొక్కరు 100 మందికి 1000 మందికి ఈ వీడియోని పంపించాలి. రాష్ట్రాన్ని, దేశాన్ని మనమే కాపాడాలి. ఈ రాజకీయ నాయకులు మనల్ని పట్టించుకోరు. వాళ్ళు దోచుకోవడానికి, దాచుకోవడానికి, మరలా ఎలక్షన్ ముందు పంచడానికి. ఈ కుటుంబ కుల అవినీతి పాలన అంతం చేయాలంటే మన తెలుగు రాష్ట్రాల ముందు 10 కోట్లు జనాభాని, 5 కోట్లు ఇతర దేశాల్లో ఉన్నవారు, తెలుగువారు అందరూ ఏకమత్యంగా ఫైట్ చేస్తేనే ఈ రాష్ట్రాల్ని, దేశాన్ని, శ్రీలంక అవ్వకుండా కాపాడుకోగలం. మన అభివృద్ధి మనం చేసుకోగలం. అది కేవలం ఆ సత్తా మీకు, నాకు, మనకే ఉంది. మరి మోసపోవద్దు వీళ్ళని. నెక్స్ట్ ఎలక్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్షన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ అవర్ స్టేట్స్. కానీ మీరు ఇట్లా మాట్లాడుతుంటే, చూస్తుంటే ఏదో ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది సార్. ఏదో తాపత్రయపడుతుంటారు, ఆవేదన చెందుతుంటారు. ఎందుకు ఈయనకి ఇంత కష్టం, ఇన్ని పాటలు ఎందుకు పడుతున్నాడు ఈయన? ఇంత పైస ఉంది, మంచి ఆరామ్సే హాయిగా చిల్ అవ్వచ్చు, ఎందుకు? వై? రాష్ట్రం కాలిపోతుందండి. రాష్ట్రం రావణ కాష్టంగా. తెలంగాణలో 60 లక్షల మంది నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్ ఇంకొక 40 లక్షల మంది. కేసీఆర్ గారు ఇంటికొక ఉద్యోగం అంటే 1 కోటి కుటుంబాలు 1 కోటి ఉద్యోగాలు ఆశించారు. నిన్న హరీష్ రావు గారు అనౌన్స్ చేశారు 1,30,000 ఉద్యోగాలు ఇచ్చామని. అంటే 99 లక్షల మందికి వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు కదా, వారి నోట్లోనే చెప్పుకున్నారు కదా. అదే నేనైతే 30 లక్షల ఉద్యోగాలు హైదరాబాదులో చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు, 81లో కేసీఆర్ గారు ఎమ్మెల్యే కూడా కాదు, 100 కంపెనీలు తీసుకొచ్చి, బిల్ గేట్స్, బిల్ క్లింటన్లు తీసుకొచ్చి అడవిలాంటి హైదరాబాద్ని 100,000 కంపెనీతో లక్షల ఉద్యోగాలు ఇప్పించాను. అక్కడ బెంగళూరులో దేవగౌడ్ గారు సాక్షి దానికి, అక్కడ కూడా. అలాంటిది ఈ 1 కోటి నిరుద్యోగులకి ఒక 1000 కంపెనీలు పెట్టామనుకోండి, ఒక్కొక్కరు 10,000 ఉద్యోగాలు ఇచ్చారనుకోండి, 1 కోటి ఉద్యోగాలు 12,000 తెలంగాణ గ్రామస్తులకు వితిన్ 1 to 2 years నేను ఇచ్చి చూపిస్తా. అది నా ఆవేదన. ఏంటంటే నేను నిరుద్యోగిని, నేను 10th ఫెయిల్ అయ్యాను, నేను బ్రోకెన్ బైక్, ఒక 100 రూపీస్ బైక్లో కూడా లేదు. ప్రపంచంలో 8 స్థానాల్లో నేను నెంబర్ 1 అయ్యానంటే నా బిడ్డలు, నా స్నేహితులు, నా పిల్లలు
నా అన్నదమ్ములు నాకంటే తెలివైన వాళ్ళు కదా. ఇప్పుడు వీళ్ళంతా నాకంటే ఎక్కువ ఎడ్యుకేటెడ్. నేను గ్రాడ్యుయేటే కాను. నేనే ప్రపంచ స్థాయికి ఎదిగి బిల్ క్లింటన్ ₹1 సంపాదించినప్పుడు నేను 100 కోట్లు సంపాదించా. 5 లక్షల కోట్లు ప్రపంచానికి, దేశాలకి, మన రాష్ట్రాలకి పనిచేశా. ప్రతి గ్రామంలో 10 విడోస్, ఆర్ఫన్స్. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 28,000 గ్రామాలు. 28,000 గ్రామాల్లో కూడా అనాథులకు, వితంతులు దాదాపు 43 లక్షల మందికి సాయం చేశా. అయితే నాకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది సార్. మీరు మాట్లాడుతుంటే దేశము, రాష్ట్రము మొత్తం నాశనం అయిపోతున్నాయి, ఈ వచ్చే ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్ అంటున్నారు మీరు. ఒకటి, చాలామంది పొలిటీషియన్స్కి ఫండింగ్ కూడా ఇస్తారు మీరు. ఏదో దేశానికి వాళ్ళు ఏదో మంచి చేసేస్తారని, బాగుపరిచేస్తారని చెప్పి మీరు ఫండింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది చాలామందికి, రైట్? సో మరి అట్లా ఇచ్చే బదులు మీరే ఏదో చేయొచ్చు కదా. మీకు ఏదో పాలిటిక్స్ ఎందుకు మీకు? అందుకనే వచ్చానండి నేను రాజకీయంలోకి రావటానికి. మెయిన్ ఉద్దేశం ఏంటంటే దేశాన్ని ఉద్ధరిస్తారు, బాగు చేస్తారని 1981 నుండి, ముఖ్యంగా 89లో ఎక్కువ ఇంటర్నేషనల్ ఫండింగ్ కాంగ్రెస్కి ఇచ్చాను, అంటే గవర్నమెంట్కి ఇచ్చాను, ఎమ్మెల్యేలకి ఇచ్చాను, ఎంపీలకి ఇచ్చాను, కలెక్టర్ల ద్వారా మెడిసిన్ పంచాను, ఎన్జిఓస్కి 1000 కోట్లు ఇచ్చాను. అంటే అన్ని ఎన్జిఓస్కి 16,500 మందికి హెల్ప్ చేశాను. కానీ అభివృద్ధి జరగట్లేదు. ఎగ్జాంపుల్ మన తెలంగాణ తీసుకుందాం. నేను 81లో తెలంగాణ వచ్చి ఆరంభం చేశాను. కేసీఆర్ గారు విజయనగరం దగ్గర బొబ్బిలి, మాది విజయనగరం దగ్గర సారిపల్లి, ఒకే జిల్లా. వాళ్ళ తల్లిదండ్రులది, మా తల్లిదండ్రులది 20-30 కిలోమీటర్ల డిస్టెన్స్. ఆయన తెలంగాణ వచ్చినప్పుడు ఆయనకి ఏ ఆస్తి లేదు, ఏదో పని చేసుకొని బ్రతికేవారు. నేను ఒక బిజినెస్ మ్యాన్గా, స్టూడెంట్గా వచ్చి అభివృద్ధి చేసి ఇక్కడ సదాశివపేట, సంగారెడ్డి 1200 ఎకరాల భూమిలో 1000 లక్షల మందికి ఆదుకున్నాను. ఇలా చేస్తుంటే ఏం చేశారు రాజకీయ నాయకులు? కేసీఆర్ గారు కాదు, కాంగ్రెస్ పార్టీ నా పీస్ మిషన్ 20 కోట్లు వైట్ మనీని బ్లాక్ చేసి ఇవ్వలేదని అమెరికన్ ఒత్తిడితో సోనియా గాంధీ, రాజశేఖర రెడ్డి గారు నా పీస్ మిషన్ని క్యాన్సిల్ చేశారు. అప్పుడు కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి, రాజశేఖర రెడ్డి నీ పంచి పీకేస్తా, పాల్ గారికి ఎందుకు ఇలాగ అన్యాయాలు చేస్తున్నావు అని ప్రెస్ మీట్ పెట్టబోయేసరికి 2008 ఏప్రిల్లో షాక్ అయ్యా. వచ్చారు ఇక్కడికి, చారిటీ సిటీకి వచ్చారు, తాజ్ కృష్ణకు వచ్చారు, కలిసాం. మా మనసులు బాగా కలిసాయి. అయితే దిలీప్ అని ఆయన అసిస్టెంట్ ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళు వచ్చేటప్పుడు ఏదో జరిగింది వారికి మధ్యన. తర్వాత నేను ధారాళంగా ఆర్థికంగా సాయం చేశాను, ఓట్ బ్యాంక్ సాయం చేశానండి. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 60,000 కోట్లు సంవత్సరానికి, మిగిలినది 9 సంవత్సరాల్లో 5 లక్షల కోట్లు. ఇప్పుడు ఇంకొక 5 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. కేసీఆర్ గారు రండి కలిసి పనిచేద్దాం, పీస్ మిషన్ ఓపెన్ చేయండి, ఎఫ్సిఆర్ఏలు ఓపెన్ చేద్దాం, సమిట్లు పెడదాం అని 100 సార్లు కాల్ చేసిన ఒక్కసారి రిప్లై ఇవ్వలేదు కేసీఆర్ గారు కానీ, కొడుకు కేటీఆర్ కానీ, చుట్టుపక్కల ఉన్న మినిస్టర్లు కానీ. అంటారు మరి మీ దగ్గర ఇన్ని పైసలు ఉన్నాయి. బేసిక్గా మనిషి దగ్గర పైసలు ఉంటే ఎవరైనా వస్తారు. అలాంటిది మరి మీ దగ్గర ఇన్ని పైసలు ఉన్నా ఎందుకు మీకు రిప్లై కూడా ఇస్తలేరు? అప్పుడు ఆర్థికంగా డబ్బు ఉన్నప్పుడు అందరూ వచ్చారండి. ఇప్పుడు పీస్ మిషన్ క్యాన్సిల్ అయిన తర్వాత పర్మిషన్ ఉంటే కానీ డబ్బులు తేలేవు. చాలా డిఫరెన్స్ ఇక్కడ. మీరు పాస్పోర్ట్ లేకుండా దేశం వదిలి దుబాయ్ కానీ, శ్రీలంక కానీ, సింగపూర్ కానీ, అమెరికా కానీ వెళ్ళలేరు. ఒక భారతీయుడు విదేశం వెళ్ళాలంటే పాస్పోర్ట్ అవసరం. నేను విదేశీ డబ్బు మరలా తేవాలంటే కాంగ్రెస్ పార్టీ, చాలా బాగా ఆలకించండి, కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మొద్దు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదో మాట్లాడతాడు, మీరు పిచ్చోళ్ళగా ఓట్లు వేయకండి. ఎందుకంటే ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. దానికి 1 మినిట్లో మీకు రుజువు చేస్తా. నేను అమెరికా వెళ్ళినప్పుడు చైనా జీడిపి, భారతదేశం, మన దేశ జీడిపి ఆల్మోస్ట్ సమానంగా ఉండేది 34 సంవత్సరాల క్రిందట. చైనా ఈ 34 సంవత్సరాల్లో ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్, అంటే మన భారతదేశ ఎకానమీ జీడిపి 3 ట్రిలియన్లు. ఈరోజు చైనా జీడిపి 18 ట్రిలియన్, అంటే 6 రెట్లు ధనమైన దేశం చైనా. చైనాకి మనకి కంపేర్ చేసుకుంటే అన్ని విధాలా మనం తెలివైన వాళ్ళని.
నేను 27 సార్లు చైనా వెళ్ళాను, 3 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చాను, 3 చైనీస్ ప్రెసిడెంట్స్ నన్ను అడ్వైజర్గా వాడుకున్నారు. మన భారతీయులు మాత్రం ఒకడు సలహా తీసుకోడు. మనకి చైనాకి తేడా ఏంటి? అక్కడ ₹1,00,000 పొలిటికల్ కరప్షన్ జరిగితే జైల్లో పెడతారు 7 సంవత్సరాలు. ఇక్కడ 1,00,000 కోట్లు 5 లక్షల కోట్లు దోచుకున్న వాళ్ళు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అవుతున్నారు. రాజకీయ కుట్ర, కుటుంబ పాలన. చైనాలో కుటుంబ పాలన లేదు, ఇక్కడ కుటుంబ పాలన ఉంది. చైనాలో కుల పాలన లేదు, ఇక్కడ కుల పాలన ఉంది. చైనాలో అవినీతి పాలన లేదు, ఇక్కడ అవినీతి పాలన ఉంది. అయితే చైనాలో ప్రజాస్వామ్యం కూడా లేదు. మనకు ప్రజాస్వామ్యం ఉండి దుర్వినియోగం చేసుకుంటున్నాం. అందుకనే 5 లక్షల కోట్లు సంపాదించి ప్రపంచమంతా ధారాళంగా డొనేట్ చేసి ₹1,00,000 కూడా నాకు కానీ నా భార్య పిల్లలకు ఉంచుకోకుండా ఇంత సేవ చేసిన నన్ను వీళ్ళు చేతులు కాలు కట్టేసి, ఎందుకు మన బడుగు బలహీన వర్గాలకు అధికారం రాకూడదు, 2-3 కులాలే 2-3 కుటుంబాలే వెళ్ళాలని. అండ్ కులాలకు కూడా వాళ్ళు ఏం చేయలేదు సార్. మరి మీరు మాట్లాడుతున్న దాని ప్రకారం చూస్తే మీకు చైనా అంటే ఇష్టం అనిపిస్తుంది నాకు. లేదండి, చైనా అంటే ఇష్టం కాదు. వాళ్ళ పాలసీస్ అవినీతిని అంతం చేయడం చాలా నచ్చింది నాకు. మన దేశంలో అన్ని నాకు ఒక్కరు పొలిటికల్ కరప్షన్ తప్ప అన్ని విధాలుగా మనం ముందులో ఉన్నాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మనం తెలివైన వాళ్ళం, సైన్స్లో మనం తెలివైన వాళ్ళం, డాక్టర్స్ ఇంజనీర్స్ని ప్రొడ్యూస్ చేయడంలో మనం తెలివైన వాళ్ళం, హార్డ్ వర్క్లో మనం తెలివైన వాళ్ళం. అన్ని వనరుల్లో మనం చైనా కంటే ఎక్కువ ఉన్నాయి. ఎందుకు మనం 70 దేశాల్లో అడుక్కుంటున్నాం, అప్పులు తెచ్చుకుంటున్నాం? ఓకే, మీరు కాంగ్రెస్ గురించి అన్నారు, ఫైన్. కానీ మీకు బీజేపీ అంటే కూడా పడదు కదా? అది బీజేపీ దేశాన్ని ఉద్ధరిస్తుంది, బాగు చేస్తుందని నరేంద్ర మోదీ గారు పాదపూజ చేసి సాళ్ళు కప్పి 120 రోజు ఫ్లవర్లు ఇచ్చి ముఖ్యమంత్రిగా ఆహ్వానించుకుంటే అహ్మదాబాద్ వచ్చి బ్లాక్ లిస్ట్ అయితే అమెరికాలో రిలీజ్, ఇవన్నీ ఓపెన్గా జరిగినాయి. మీరు ఇందాక జీడిపి గురించి మాట్లాడినరు. మరి ఈ 9 ఏళ్లలో జీడిపిని కొంచెం పైకి తీసుకొచ్చి 5వ స్థానం నుంచి దేశం ఎకానమీని 3వ స్థానంలో పెట్టింది కదా మరి అదే మోడీ. 5వ స్థానం 3వ స్థానం ఇవన్నీ అబద్ధాలండి. హౌ యూ లుక్ అట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా ఇంపార్టెంట్. మనకి 150 కోట్లు జనాభా, దాన్ని బట్టి చూస్తే మన దేశం మహాదరిద్రం. మన టోటల్ జీడిపి 3 ట్రిలియన్, మన అప్పు దాదాపు 5 ట్రిలియన్. అమెరికా జీడిపి 31 ట్రిలియన్, అప్పు 31 ట్రిలియన్. కావాలంటే ఇష్టం వచ్చినట్టు ప్రింట్ చేసుకుంటారు, మనకు ప్రింట్ చేయడానికి లేదు. అమెరికా ఏ ఎకానమీనైనా కొలాప్స్ చేయగలదు, మనం మన ఎకానమీనే కొలాప్స్ చేసుకోగలం. సో మనం ఇక్కడ ఏంటంటే మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది, ప్రజలు ఎందుకు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్లు తెలివైన వారు అందరూ మన ప్రజాశాంతి పార్టీలో చేరిపోతున్నారు. ఇక్కడ చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిన దానమయ్య గారు ఐఏఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీగా రిటైర్ అయిన రోషయ్య గారు, రిటైర్డ్ డీజీపీ, ఎక్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంటు మన సాంగ్లియానా గారు ఐపీఎస్, వీళ్ళందరూ ఎందుకు చేరిపోతున్నారు? మరి పార్టీలో ఇంతమంది ఉన్నప్పుడు ఎందుకు పోటీ చేసినప్పుడు మీరు ఒక్కలే పోటీ చేస్తారు మీ పార్టీ నుంచి? ఇంతవరకు మనం ఎప్పుడు తెలంగాణలో పోటీ చేయాలి? 2019లో మీరు ఒక్కలే పోటీ చేసినట్టు. 2019లో ఆంధ్రప్రదేశ్లో మాత్రం క్యాండిడేట్లు పెట్టాలని నేను ముందుకు వచ్చాను. 2008లో పార్టీ రిజిస్టర్ చేసి క్యాండిడేట్లు పెట్టడానికి, ఆ విషయమే మీతో ఆఫ్ ది రికార్డ్ మనం మాట్లాడుకున్నాం 5గురును. ఒకటి, సమయం సరిపోలేదు. ఎన్టీ రామారావు గారికే 2-3 సంవత్సరాలు పట్టింది. మంచి పేరున్న చిరంజీవి గారికి 2-3 సంవత్సరాలు పట్టింది. కనీసం 18 సీట్లే గెలుచుకున్నారు, 336 ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్లు. బీజేపీ అన్నది 75 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఫైట్ చేస్తే ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కోalition లేకుండా. 99లో వాజ్పేయి గారు కోalitionతో ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. కొంతమందికి 75 సంవత్సరాలు పట్టింది, కాంగ్రెస్కి 125 సంవత్సరాలు 50 సంవత్సరాలు వెళ్తున్నారు. సో సార్, మరి మీరు కిలారి ఆనంద్ పాల్, ఈ పేరు అసలు చాలామందికి తెలియదు. మిమ్మల్ని చాలా క్యూట్గా చిన్నగానే వెలుసుకుంటారు పాల్ గారని, కే పాల్ గారని, రైట్? సో ఈ కిలారి ఆనంద్ పాల్ ఎవరు? అంటే కిలారి అన్నది ఇంటి పేరు, ఆనంద్ అన్నది తల్లిదండ్రులు పెట్టిన పేరు, ఫాదర్ పాల్ యాడ్ చేశారు. 1966లో నాన్నగారు ప్రభువుని నమ్ముకున్న తర్వాత పాల్ అన్నది యాడ్ చేశారు.
ఓకే. అంటే మాకు ప్రామినెంట్గా కాపుల్లో కిలారి అన్నది కొంచెం ప్రామినెంట్ నేమ్ ఆ ఏరియాలో మేము ఉన్న దగ్గర. కిలారి అన్నది విలేజెసే ఉన్నాయి. సో ఆ పేరు ఇంటి పేరు అవసరం లేదు అని సింపుల్గా ప్రపంచం అంతా 200 దేశాల్లో కేఏ పాల్ అనే పిలుస్తారు తప్ప కిలారి ఆనంద్ అని ఎవరు పిల్లరు. కానీ ఇప్పుడు మీ పేరు ఇవాంజలిస్ పాల్. నన్ను ఎప్పుడు ఎవరు అలా పిల్ల. మీరు పెట్టుకున్న పేరే కదా. నేనేం పెట్టుకోలేదు. ద వరల్డ్స్ మోస్ట్ పాపులర్ ఎవాంజలిస్ట్ అని ప్రపంచంలో దాదాపు ఒక 10 కోట్లు సువార్థికులు ఉంటారు. ఎవాంజలిస్టులు, పాస్టర్లు, ప్రీచర్స్, ప్రీస్ట్స్ అని. ఓకే. 260 కోట్ల జనాభాలో ఒక 10% 26 కోట్లు, 5% 13 కోట్లు, ఓ 10 కోట్లు ఉంటారు. ఓకే. అందులో ఎవరికి ఎక్కువ జనాభా వచ్చారని అమెరికన్ ఛానల్స్ అన్ని ఇన్వెస్టిగేషన్ 92 నుంచి 97 వరకు 97 రాబోయేసరికి ప్రపంచంలో నాకున్న క్రౌడ్స్ లైవ్ వచ్చిన వాళ్ళు 40 కోట్లు, విన్ వాళ్ళు దాదాపు 200 కోట్లు. ఓకే. సో దాని ద్వారా ద వరల్డ్స్ మోస్ట్ పాపులర్ ఎవాంజలిస్ట్ అని ఫ్రంట్ పేజ్లో అన్ని ఛానల్లో వచ్చింది. కానీ నేను మీరు క్యారీ చేశారు ఆ పేరుని. మరి అంటే టైటిల్స్. ఆ తర్వాత ఇప్పుడు ద మోడర్న్ డే గాంధీ అని దాదాపు ఒక 30-40 దేశాలు, మన మోదీ గవర్నమెంటే ద మోడర్న్ డే గాంధీ అని నోబెల్ పీస్ ప్రైజ్కి నన్ను నామినేట్ చేశారు 5 times. ఇదే మోదీ గవర్నమెంట్. సో కొన్ని టైటిల్స్ నార్వే న్యూస్ వాళ్ళు ది 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అని ఎవరైనా గూగుల్ చేస్తే ది 8th వండర్ ఆఫ్ ద. మీరు ఒక ఏజ్లో బొగ్గు దొంగతనం చేసేటోళ్ళట. చిన్నప్పుడు అమ్మ దొంగతనం కాదు, ఏరుకోవడం. నేను చంటిబిడ్డగా చిట్టి వలసలో మా ఫాదర్ ఫార్మసిస్ట్, కడుపేద 300 రూపాయలు జీతం. సో 6 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల వరకు బొగ్గులు ఏరుకోవడం చేసేవాడిని. అది ఓపెన్గా తెలిసిందే. అందుకనే ఒక టైటిల్ ఉంది బుక్లో, బొగ్గుల నుంచి బ్రోకెన్ బైక్ టు బోయింగ్ అని, బొగ్గుల నుంచి బోయింగ్ వరకు అని. అంటే ప్రపంచంలో బోయింగ్ అనేది ఇంకొకరికి లేదు. 850 కోట్ల ప్రజల్లో అమెరికన్ ప్రెసిడెంట్ ఒబామా అవ్వచ్చు, బిల్ క్లింటన్ అవ్వచ్చు, ట్రంప్ అవ్వచ్చు, రెగ్యులర్ కమర్షియల్గా తిరుగుతారు. ఏ అదానీ అంబానీలా చిన్న ప్లేన్లు ఉంటాయి, ప్రైవేట్ ప్లేన్లు. కానీ నిజంగానే ఇది ఎట్లుంటుందంటే సార్, మీ కాన్సెప్ట్ ఎట్లుందంటే, ఇప్పుడు చాలామందికి జెట్స్ ఉంటాయి రైట్, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఒక మంచి లగ్జరీ జెట్లు కొనుక్కుంటారు, దాంట్లో వెళ్ళిపోతారు, అయిపోతుంది. కానీ మీరు ఈ బోయింగ్ ఉండవేందో చాలా విచిత్రంగా ఉంటుంది సార్. బాగా పైసున్నోడు ఒక లగ్జరీ కారు కొనుక్కుంటారు, మీరేమో లగ్జరీ బస్సు కొనుక్కున్నట్టుంది. ఇది ఒకటోది, ఇది కొనుక్కున్నది కాదండి. ఇది వరల్డ్లో ఫాస్టెస్ట్ 747. ప్రపంచంలో 747 అంటే 2 అంతస్తులు బోయింగ్. ఇప్పుడు కారుల్లో నానో కారు ₹1,00,000 ఉంది, రోల్స్ రాయిస్ 2 కోట్లది ఉంది. ఇప్పుడు నాకు ఒక టైసన్ హోలీఫీల్డ్ అండ్ ట్రోఫీ 5 మిలియన్లు, అంటే దాదాపు 42 కోట్లు. లైఫ్లో నాకు డ్రైవింగే రాదు, మొన్న నేర్చుకున్నా, డ్రైవే చేయలేదు నేను. ఇవి నేను వాడినండి. ప్రపంచంలో ఇరాక్ యుద్ధం 2000 జులైలో 2001 వరకు ఈ యుద్ధాలు ఆపడంలో నేను బాగా ఎక్స్పర్ట్ అయిన తర్వాత ఎందుకో అమెరికన్ ప్రెసిడెంట్ బోయింగ్లో వెళ్తున్నాడని చూశాను, ఎయిర్ ఫోర్స్ 1 అని. నేను అనుకున్నా అంతకంటే ఫాస్ట్ ఏదైనా ఉంటే యుద్ధాలు చేసే లోపుని యుద్ధాలు ఆపడానికి నేను ముందు వెళ్ళాలని టక్ 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 గూగుల్ చేసి మా టీంని అడిగాను. లాస్ వేగస్లో ఉందండి, బోయింగ్ చేసిందే 41,000 ఫీట్ నుంచి కిందన పడి 11,000లో అలాగ ఆగిపోయింది. ఇట్స్ కాల్డ్ మిరకల్ ప్లేన్. అంటే లెట్స్ గో అన్నాను. అక్కడ ఓనర్ వచ్చి నన్ను కలిశాడు, బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. మీకేం కావాలని అన్న, వరల్డ్స్ ఫాస్టెస్ట్ 747 స్పెషల్ పెర్ఫార్మెన్స్ అట్ కదండి అదంటే, ఎస్ ఇట్ ఈజ్ అన్నారు. ఎందుకంటే అమెరికన్ 747 ల్యాండ్ అవ్వాలంటే ఎయిర్ ఫోర్స్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాలి, అడవిలో ల్యాండ్ అవ్వడానికి లేదు. మా 747 అందులో ఒకటి ఎస్పీ అని 2 ఉన్నాయి. ఇప్పుడు తివానా మెక్సికోలో ఉంది, అది అడవిలో కూడా ల్యాండ్ అవ్వచ్చు, మన చారిటీ సిటీలో ల్యాండ్ అవ్వచ్చు. ఓకే, స్పెషల్ పెర్ఫార్మెన్స్ అని. సో నేను అన్నా, ప్రభు ప్రపంచాన్ని ఓన్ చేస్తుంది నువ్వు కదా, నువ్వు నా ఫాదరో కదా, నువ్వు ఓనరో కదా, ఆ 747 అని వీడికి చెప్పు అన్న. ప్రేయర్ చేసి ఇలా కళ్ళు తీయబోసరికి ఆయన అన్నాడు, దట్ ప్లేన్ ఈజ్ యువర్స్, టేక్ ఇట్ అని. అంతవరకు ఎందుకు? హౌ ఇస్ దిస్ పాసిబుల్ సార్? అలాంటి కొన్ని వందలు జరిగాయి. ఇంకోటి చెప్తా సార్, ఇఫ్ యూ కెన్ ప్లీజ్ గివ్ మీ సమ్ క్రోర్స్ లైక్ దట్ ప్లీజ్. జీవితాంతం మిమ్మల్ని ఉన్న 747 దేవుడు ఇచ్చేసాడు అంటున్నా.
వానర్ ఇచ్చేసాడు, దానివల్ల లాభం ఒకటి ఉంది వాళ్ళకి. ప్రపంచ శాంతికి వాళ్ళకు గిఫ్ట్ ఇచ్చారు. ఎన్ని యుద్ధాలాగే? ఒక యుద్ధం ఆగడం ఎంత? $1 ట్రిలియన్. ఇప్పుడు మీకు పర్సనల్ కోట్ల రూపాయలు కావాలా? ఓకే, ఎన్ని కోట్లు కావాలి మీకు? వచ్చేసా సార్, నేను అడిగాను క్వశ్చన్, మీరు జవాబు చెప్పచ్చు. ఒక 10 కోట్లు సార్. అంతేనా? అంతే సార్. 10 కోట్లు అంటే మిలియన్. కేసీఆర్ గారు నన్ను వచ్చినప్పుడు ఫస్ట్ అడిగింది 10 కోట్లే. నేనేమనుకున్నా, ఈయనేదో 1000 కోట్లు 10,000 కోట్లు అడుగుతాడు చంద్రబాబు నాయుడు. సార్ నాకు 10 కోట్లే చాలు. మీకు 10 కోట్లే కావాలి. మీరు పని చేయండి. నెక్స్ట్ 30 డేస్లో ఈ ఇంటర్వ్యూ ఎయిర్ అయిన దగ్గర నుండి పొంగులేటి శ్రీనివాస్ లాంటి వాళ్ళు మంచి క్యాండిడేట్స్ ఉన్నారు తెలంగాణలో. వాళ్ళందరికీ ఒకటే తెలుసు, నేనైతే అభివృద్ధి చేయగలను. మోదీ గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు, వీళ్ళందరూ లక్షల కోట్లు, 118 లక్షల కోట్లు మోదీ గారు, కేసీఆర్ గారు 5 లక్షల కోట్లు, చంద్రబాబు నాయుడు జగన్ గారు 9 లక్షల కోట్లు అప్పు చేశారు. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళ క్యాండిడేట్లని మీరు సెలెక్ట్ చేసి, ఎందుకంటే మీరు చాలా మందిని ఇంటర్వ్యూ చేశారు, 119 క్యాండిడేట్లలో మీరు ఒక 10 మందిని మీరు సెలెక్ట్ చేసి, పొంగులేటి శ్రీనివాస్ లాంటి అవినీతి పార్టీలు మనకొద్దు, కుటుంబ పార్టీలు మనకొద్దు, కుల పార్టీలు మనకొద్దు, డాక్టర్ కేఏ పాల్ గారు ప్రజాశాంతి పార్టీలో మనం చేరుదాం, తెలంగాణని రక్షిద్దాం. ఓన్లీ తెలంగాణ గురించి మాట్లాడుతున్నాను. తెలంగాణని రక్షిద్దామని పొంగులేటి శ్రీనివాస్ లాంటి వారిని ఓ 10 మందిని జాయిన్ చేయండి. 30 రోజుల్లో వెయిట్. పనివాడి జీతమునకు పాత్రుడు. ఇప్పుడు మీరు చేస్తున్న జాబు నెలకి ₹1,00,000 అంత ఇస్తారు, అంతకంటే ఎక్కువ ఎవరు. నేను మీకు 10 కోట్ల రూపాయలు ఇస్తాను 30 రోజుల్లో. ఎప్పుడు జాయిన్ అయిన 30 రోజుల్లో, ఫస్ట్ ఈ రోజు నుండి 30 రోజుల్లో ఒక 10 మంది సీరియస్ క్యాండిడేట్లు. అలాగని ఈ చూసారా క్రిమినల్స్ నొద్దు, నేను లిస్ట్ ఇస్తాను. చాలామంది ఉన్నారు తెలంగాణలో, దాదాపు ఒక 300 మంది మంచి లీడర్స్ ఉన్నారు, కానీ దొంగ పార్టీలో ఉన్నారు. వాజ్పేయి గారికి నేను ఒకసారి చెప్పాను 97లో, దేవగౌడ్ గారు వింటుండగా, రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ పార్టీ అంటే what పాల్ సాబ్ అన్నారు వాజ్పేయి గారు. యు ఆర్ ఎ రైట్ పర్సన్, బట్ బీజేపీ ఈజ్ ఎ మోస్ట్ కరప్ట్ కమ్యూనల్ RSS బజరంగ్ దళ్ పార్టీ విల్ డిస్ట్రాయ్ ఇండియా అని అదే చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు డిస్ట్రాయ్ చేయగా మిగిలింది ఈ RSS బజరంగ్ దళ్, మోదీ డిస్ట్రాయ్ చేశారు. కనుక మంచి వాళ్ళని జాయిన్ ఎందుకు? నాకు రూపాయి అవసరం లేదు, మీకు నేను 10 కోట్ల రూపాయలు ఇస్తా. 30 రోజుల్లో 10 మంది, పొంగులేటి శ్రీనివాస్ ఒకరు, వారితో పాటు బండి సంజయ్ ఉన్నాడు, అవసరం లేదు మనకి, ఆయన చేరుతానన్నా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈటల రాజేంద్ర ఉన్నాడు, తీసుకురండి. మంచి వాళ్ళు నేనే పేర్లు చెప్తా. విశ్వేశ్వర రెడ్డి ఉన్నాడు, చాలా మంచి ఆయన, రాంగ్ పార్టీలో చేరిపోయాడు. ఇప్పుడు బీజేపీ దేశాన్ని సర్వనాశనం చేస్తుంది, ఎకనామికల్గా, స్పిరిచువల్గా, సోషల్గా, కమ్యూనల్ విజన్, అన్ని విధాల. అంతవరకు బండి సంజయ్ ఏమన్నాడు? మసీదులు తవ్వుతాం, శవలింగాలు వస్తే మాయి, శవాలు వస్తే మియ్యి, ముస్లింలారా నేను వస్తున్నాను కాసుకోండి అన్నాడు. అలాంటోడా మనకు కావాలి తెలంగాణకు ముఖ్యమంత్రిగా? సో మీరు చెప్పింది నాకు అర్థమైంది సార్. ఫస్ట్లీ మీరు చెప్పిన మొత్తం నాకు అర్థమైపోయింది. సో ఓకే, మీరు ఎట్లయితే ఆ నిమిషానికి ప్రభువా ఈయనని ఆ బోయింగ్ నాకు ఇచ్చేయమను అనగానే ఇచ్చేసిండు అన్నారు, అది ఇంపాసిబుల్ అంటారు. ప్రభు పనికి, ప్రజా రక్షణకు, దాని ద్వారా 7 పెద్ద యుద్ధాలు ఆపాం సక్సెస్ఫుల్. అట్లా నాకు 10 కోట్లు ఇస్తుందా సార్? అది లాటరీ అంటారు, 40 కోట్లలో ఒకరికి వస్తుంది. నేను ప్రాక్టికల్ పర్సన్, వీళ్ళలాగా దోచుకునేవాడిని కాదు. నాకు 5 లక్షల కోట్లు సొంత సంపాదన, 5 లక్షల కోట్లు ఇచ్చారు. రెండోది, దేవుడు నాకెందుకు ఇచ్చాడు, ఇంకొకరికి ఎందుకు ఇవ్వలేదు? 10 కోట్ల మంది ఎవాంజలిస్టులు ఉన్నారు, 850 కోట్లు ప్రపంచ పౌరులు ఉన్నారు, 150 కోట్లు ఇండియన్స్ ఉన్నారు. నా ఒక్కడికి ఎందుకు ఇచ్చాడు చెప్పమంటారా? నాకు ఒక్కడికి ఎందుకు ఇచ్చాడు చెప్పమంటారా? నాకే వద్దు గనుక ఈ రోజు ఈ బిల్డింగ్ ఉంది. మరి అది ఎందుకు కావాలని ప్రభువుని కోరుకున్నారు సార్? యుద్ధాలు ఆపటానికి, అమెరికా కంటే ముందు వెళ్ళడానికి. అదొక్కటి మీరు కొనుక్కొని యుద్ధాలు ఆపేద్దాం అనుకున్నారా? మొత్తం ప్రపంచంలో దాని ద్వారా 7 యుద్ధాలు ఆపాం అఫీషియల్గా. కొన్ని యుద్ధాలు ఆపలేకపోయాం. ఇప్పుడు అది లేకే యుక్రెయిన్ నేను వెళ్ళలేకపోతున్నాను, రష్యా నేను వెళ్ళలేకపోతున్నాను. ఎందుకంటే ఒక 747లో నేను దిగిన, ఎక్కడ ఉంది సార్ అది? ఒక 747 టివానా మెక్సికో అని, లాస్ ఏంజలస్ ఉంది కదా హాలీవుడ్, అక్కడి నుంచి 3 గంటలు బై కార్
అమెరికాకి 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్. మరి అంత పనికొచ్చేదైతే, అంత ఫాస్ట్ వెళ్ళి యుద్ధాలు ఆపేదైతే, నిజానికి చెప్పాలంటే ప్రపంచ దేశాలల్లా ఏకైక దేశం యుద్ధానికి పోంది ఏదన్నా ఉంటే అది భారతదేశమే. ఎవరన్నా వస్తేనే తప్పితే మనం స్వయంగా అటాక్ చేయడానికి ఎప్పుడు పోలేదు. మరి అలాంటి భారతదేశం దగ్గర పెట్టాలి కదా బోయింగ్ తీసుకొచ్చి, మీరు ఎక్కడెక్కడో పెట్టినరు. రమ్య కదా, ఎస్ కరెక్ట్, మంచి క్వశ్చన్ ఇది. నేను హైదరాబాద్ అదే ప్లేన్ 5 times తీసుకొచ్చాను. అసలు మన పీస్ మిషన్ ఎవరు క్యాన్సిల్ చేశారు? అమెరికా వాళ్ళు చేయలేదు, సోనియా గాంధీ, రాజశేఖర రెడ్డి. అప్పుడు పాప మీ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన చేయలేదు, సోనియా గాంధీ ఒత్తిడితో. కరెక్ట్ పాయింట్. డాక్టర్ అబ్దుల్ కలాం సైంటిస్ట్గా ఉండేటప్పుడు, ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎలాగా ఫ్రెండ్ వదిలేయండి, ఆయన ఎందుకు నా మిషన్ లైక్ చేసేవారంటే 1989 నుండి 2200 శాంతి సభలు పెట్టి 155 దేశాల్లో 200 కోట్ల శాంతి ఫాలోవర్స్ని చేర్చుకొని ఇన్ని యుద్ధాలు ఆపడానికి కారణం ఏంటంటే పైన దేవుడు. ఎందుకంటే ఒక యుద్ధం ద్వారా మనకి ఎవడికో యుద్ధ సామాగ్రి చేసిన చైనీస్కో అమెరికన్స్కో లాభం తప్ప రష్యన్స్కో ప్రజలకు నష్టం. సో నేను ఇన్ని యుద్ధాలు ఆపుతుంటే అమెరికా వాళ్ళు సహించలేక నన్ను ఆపలేక, ఏంటి నా మీటింగ్ పెడితే అమెరికాలో చూడండి, అది ఆ క్రౌడ్ చూడండి, అది ఒకసారి చూపించండి, అది మీ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు కాకపోతే తర్వాత అది చూడండి. ఓకే. వైట్ హౌస్ నుంచి పార్లమెంటు వరకు 17 లక్షల మంది నా మీటింగ్కి. మార్టిన్ లూథర్ కింగ్ పెడితే 3 లక్షలు రాలే, ఒబామా పెడితే 30,000 రాలే, బిల్ క్లింటన్ పెడితే 3,000 రాలే. ఎందుకు? ఇక్కడ మన దగ్గర బహిరంగ సభలకి జనాలకి పైసలు ఇచ్చి తీసుకొచ్చుకుంటారంట. అది ఏమైనా తీసుకొచ్చుకుంటారా మీరు? నేను లైఫ్లో ఎప్పుడు తిరిగి వాళ్ళు $65 కట్టారు. మంచి ప్రశ్న ఇది కూడా. మన పీస్ మిషన్ క్యాన్సిల్ చేసింది మన భారతీయులే. తల్లి సోనియా గాంధీ అంటారు ఇక్కడ. నేనేమంట, ఆవిడ అమెరికన్ ఏజెంట్గా పనిచేసి వెస్టర్న్ ఏజెంట్గా మన పీస్ మిషన్ జూలై 5, 2005 అప్పుడున్న ఫారెన్ మినిస్టర్ ద్వారా నట్వార్ సింగ్ అని కోర్టులో కేసు కూడా వేశారు. దేవగౌడ్ గారు నా కోఆర్డినేటర్, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు బ్రతికే ఉన్నారు. ఈరోజు మోదీ గారు ఆయన విజిట్ చేశారు పార్లమెంట్లో. ఓకే. ఆయన ఎంత ఫైట్ ఇచ్చినా 17 పార్టీ లీడర్స్ అప్పుడు పట్టించుకోలేదు సోనియా గాంధీ. నథింగ్ డూయింగ్ అన్నది. కపిల్ సిబ్బల్, గులాం నబీ ఆజాద్, సుశీల్ కుమార్ సింధే, దిగ్విజయ్ సింగ్ అందరూ నా శిష్యులు. అప్పుడే నాకు సోనియా గాంధీ మీద ఓకే సార్, అయితే ఆశ్చర్యం కలిగింది. ఎందుకు అంటే ఓహో ఫారినర్, ఇటాలియన్, అన్న విధంగా. అందుకనే ఇప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణలో లేదు, మీకు తెలుసు. ఏదో 1-2 హుజరాబాద్లో 3 లక్షల ఓట్లు పడితే, కర్ణాటకలో గెలిచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కర్ణాటక భలే ఉందా. కేజ్రీవాల్ పంజాబ్లో, ఢిల్లీలో గెలిచాడు, ఆంధ్రాలో గెలుస్తాడు. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కడుంది? ఆంధ్రాలో 0, 1%. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ఉందా ఎక్కడైనా? మీరు ఎగ్జాంపుల్ 150 కార్పొరేట్లు నిలబడ్డారు, ఒకరే కదా గెలిచింది. సరే సార్, ఇదంతా కాదు. 3 లక్షల ఓట్లు పడ్డాయి హుజరాబాద్లో. రేవంత్ రెడ్డి పాపం చాలా కష్టపడ్డాడు. సార్ ఇదంతా వద్దు సార్, మనకి 3,000 కూడా పడలేదు, 1% పడలేదు. అందుకనే మీరు వాచ్ చేస్తున్న వారు ప్రతి వారు డోంట్ బి జస్ట్ లిసనర్స్. డూ యూ అండర్స్టాండ్ వాట్స్ గోయింగ్ ఆన్ రియల్లీ? వై am I here? Why am I doing this interview? Few lakhs of you watching. Let me make multiply. it clarity. Sir. Let us all work together to end the corruption, like China, real democracy, sir, ఒక్క నిమిషం, and promote our equality, justice for all people of all faiths. That's when India will become greater than America, China, any other country, because we have all potentiality, sir, in this country. I'm the best example for that. Sky is the limit when we work together.